హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. నా సబ్స్క్రిప్షన్ అయితే నేను అనుకోని విధంగా అసలు చాలా అంటే చాలా గ్రోత్ అయ్యింది. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతవరకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 5 మంత్స్లోనే నేను ఇంత రీచ్ వస్తుంది, ఇంతవరకు వెళ్తా అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ఓన్లీ ఫర్ యూ, మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ దానికైతే. అయితే ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలండి, మానిటైజేషన్ తొందరగా అవుతుంది. అదేంటి అంటే, మానిటైజేషన్ అవ్వాలి అంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏది ఉంటుందో దానిపైన ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. డైలీ 5-6 వీడియోస్ మీరు ఖచ్చితంగా పెట్టడం వల్ల మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు డైలీ ఒక 5-6 వీడియోస్ పెట్టడం వల్ల మీకు ఈజీగా 15 or 20 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ అయితే ఈజీగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మెయిన్గా మన కెమెరా క్వాలిటీ మాత్రం ఏకదమ్ ఉండాలి. కెమెరా క్వాలిటీ లేకపోయినా చూసే వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అసలు వీడియో చూడంగానే మనకి చూడాలి, బాగుంది క్లారిటీ అని అనిపించాలి. మెయిన్గా మన మొబైల్ కెమెరా క్వాలిటీ మాత్రం బాగుండాలి ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి, డైలీ మనం ఒక 5-6 వీడియోస్ అప్లోడ్ చేయాలి. షార్ట్స్ అయినా సరే, మీ ఇష్టం ఏవైనా సరే. మెయిన్గా ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో దానిపైన గట్టిగా ఫోకస్ చేయండి. ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గట్టు ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్ని బట్టే మన సబ్స్క్రైబర్స్, కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా మనని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. మీరందరూ అనుకుంటారండి చాలామంది, ఏంది ఈజీగా కూర్చొని చేస్తుంది, దానికే ఆమెకు అంత సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మానిటైజేషన్ అయ్యింది రీసెంట్గానే అని మీరు అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో అది మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నాకైతే అర్థమవుతుంది రీసెంట్గానే ఎంత కష్టపడాలి, నేను ఇంకా కష్టపడితేనే నాకు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకోసమని కొత్తగా ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మిస్టేక్స్ చేయకండి. ఇంకోటి ఏంటి అంటే, మెయిన్గా మనం ఎప్పుడైనా ఒక ఛానల్, మనం ఇప్పుడు యూట్యూబ్ ఫస్ట్ మనం కొత్తగా ఫోన్ కొన్నప్పుడు యూట్యూబ్ ఒక ఛానల్ని క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం డేట్స్ అవన్నీ ఎప్పుడుదో 2021, 2020 అలా ఉంటాయి. ఆ డేట్ మాత్రం కంపల్సరీ చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకవేళ 2025లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారనుకో, 2025 సంథింగ్, ఇప్పుడు ఏప్రిల్ 15 అనుకోండి, ఏప్రిల్ 15, 2025 అని మీరు అక్కడ మెన్షన్ చేసి కొత్తగా ఓపెన్